బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే గోల్డ్ రేట్లు ఎగబాకాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి ధర ఎంతకు చేరిందో తెలుసా? ఇప్పటికే 3,000కు పైగా పెరిగిన బంగారం ఇక ముందు ఇంకా పెరుగుతుందా? అసలు ఈ పెరుగుదలకు కారణమేంటి? బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి షాక్ తగిలింది. పసిడి ధరలు మళ్లీ పైపైకి ఎగుబాకుతున్నాయి. వారం ప్రారంభంలోనే ధరలు పెరగడంతో బంగారం కొనాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గత వారం గోల్డ్ రేట్లు 3,000కు పైగా పెరగ్గా ఇప్పుడు మరోసారి ధరలు పెరగడం కొనుగోలుదారులకు భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న మార్పులు, బాండ్ ఈల్డ్స్లో కదలికలు, ఇలా పలు అంశాలు పసిడి ధరలకు పెరిగేలా చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి పెరిగిన సమయంలో ఇన్వెస్టర్లు సాధారణంగా సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో డాలర్ విలువలో మార్పులు కూడా అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి రావడంతో పసిడి ధరలు మరోసారి దూసుకెళ్తున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹530 పెరిగి 1,55,660 రూపాయలకు చేరింది. అంటే కేవలం ఒక్క రోజులోనే 10 గ్రాములపై ₹550 పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹500 పెరిగి 1,42,700కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధరలోనూ పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ₹410 పెరిగి 1,16,760 నమోదైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ₹2,54,900గా ఉంది. ఇక చెన్నైలోనూ కిలో వెండి ఇదే స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర ₹2,50,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముందు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి మరింత డిమాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, డాలర్ కదలికలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ధరలు పెరుగుతాయా లేక త్వరలోనే ఉపశమనం లభిస్తుందా అనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.